ఇంగ్లాండ్ డాటర్ డిసెంబర్ 16, 2012 నిర్భయ రేప్. 6 రేప్ చేసి ఆమె మర్మావయాల్లో ఇనుప ఊసలు దూర్చి దారుణంగా చంపారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం వారికి ఉరిశిక్షను విధించింది. ఒక నేరస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత ఒక ఇంగ్లాండ్ డాటర్ లెస్లీ వుడ్విన్ అనే చిత్ర నిర్మాత ప్రపంచంలో మహిళలకు జరిగే అన్యాయాన్ని గురించి ఇండియన్ డాటర్ అనే డాక్యుమెంటరీని తీయడానికి పూనుకుంది. ఆ మధ్య ఇంగ్లాండ్లో చాలా రేపులు జరిగాయి. కానీ ఇంగ్లాండ్ డాటర్కి నమూనాగా ఇండియా డాటరే కావాల్సి వచ్చింది. ఇండియా వచ్చి ఈ దేశపు చట్టాలు సవ్యంగా పనిచేస్తే ఈ పాటికి ఉరి తీయబడవలసిన ముఖేష్ సింగ్ అనే మానవ మృగాన్ని కలిసింది. ఈయన ఇంటర్వ్యూకి 2 లక్షలు అడిగాడు. 40,000కు ఒప్పందం కుదిరింది. ఈ పశువు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. కుర్రాడి కంటే రేపుకి అమ్మాయికే బాధ్యత ఎక్కువ. రాత్రి 9 గంటలకి మర్యాదైన ఆడపిల్ల రోడ్డు మీద తిరగదు. ఇంటి పని, వంట పని ఆడవాళ్ల పనులు. డిస్కోలకి తిరగడం, తప్పుడు బట్టలు వేసుకోవడం కాదు. నేను రేపు చేస్తున్నప్పుడు ఆమె ఎదిరించకుండా ఉండాల్సింది. నిశ్శబ్దంగా రేపు జరగనివ్వాలి. అప్పుడు వ్యవహారం ముగిసాక ఆమెను వదిలేసేవాళ్లం కుర్రాడిని అరుగుతాన్ని. ఈ కేసును వాదిస్తున్న ప్రబుద్ధుడు డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ గారి అభిప్రాయాలు వారి మాటల్లోనే వినాలి. నా కూతురో చెల్లెలో పెళ్లి కాకుండా ప్రేమలో పడి అవమానకరంగా ప్రవర్తిస్తే ఆవిడ్ని నా ఫార్మ్ హౌస్కి తీసుకెళ్లి నా బంధువులందరి ముందు పెట్రోల్ పోసి తగలెడతాను. నాకు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశమో అదృష్టమో కలగలేదు. కానీ దీన్ని చూసి తీరాలని చాలా మంది మేధావులు ఈ దేశంలో గొంతు చించుకుంటున్నారు. సమాజంలో తప్పుడు ఆలోచన ధోరణిని, మైండ్ సెట్ ని ఎండగట్టడానికి ఇలాంటి డాక్యుమెంటరీ రావాల్సిందేనని ప్రముఖ కవి, రచయిత జావీద్ అఖ్తర్ పార్లమెంట్లో గొంతు చించుకున్నారు. ఆయన రచనల మీద, కవితల మీద నాకు అపారమైన గౌరవం. ఇక్కడ అవుతాను. కానీ ముఖేష్ సింగ్ మాట ఈ దేశపు ఆలోచన ధోరణికి ప్రాతినిధ్యం వహించదు. ఓ దౌర్భాగ్యుడి మారల్ పెర్వర్షన్ కి, డికడెన్స్ కి మాత్రమే నిదర్శనం. ఇంగ్లాండ్ డాక్టర్ చేసిన నేరాలు: 1, మరణశిక్ష పడిందని ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. నిర్భయ పేరును ప్రకటించింది. 3, ఆమె ఫోటోను ప్రకటించింది. 4, పూర్తయిన డాక్యుమెంటరీని అధికారులకు చూపి వారి సమ్మతిని తీసుకోలేదు. 5, బీబీసీ దీన్ని మహిళా దినోత్సవం అన్నాడు ప్రసారం చేయాలని తలపెట్టి దేశంలో అలజడి లేవగానే లోపాయకారిగా ముందుగానే ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీని ఫలానా వుడ్విన్ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, కెనడాల్లో ప్రసారం చేయ సంకల్పించిందట. ఇండియాలో 24/7 ఛానల్ మార్చి 8న ప్రసారానికి అంగీకరించింది. 6 దేశాలలో ఇండియా డాటర్ ప్రసారం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం? వుడ్విన్కి డబ్బు కలిసి వస్తుంది, మనకి గబ్బు కలిసి వస్తుంది. బ్రిటిష్ వారికి మన పట్ల ప్రేమని ఆనాడు చర్చిల్ రోజుల నుంచి మనం వింటున్నాం. మన దేశంలో, నాకు తెలుగు రాదు క్షమించాలి, ఇంటలెక్చువల్ హిపోక్రసీ ఎక్కువ. హృదయ వైశాల్యం గల భారతీయ మేధావులు ఇండియా రేప్ కథని, ఇందు మూలంగా అంతర్జాతీయంగా లేచిన దుమారాన్ని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడ్డ ఓ ఇంగ్లీష్ డాక్టర్ కళాఖండాన్ని, చట్టాల్ని, మానవీయ విలువల్ని, ఆంక్షల్ని విస్మరించి 6 దేశాలలో ప్రసారం చేయడం ద్వారా, ముఖ్యంగా చావడానికి సిద్ధంగా ఉన్న ఓ పశువు ఖరీదైన ఇంటర్వ్యూని మన నెత్తిన రుద్దడం ద్వారా ఈ దేశ ప్రజల ఆలోచన ద్వారా మార్పుకు సహకరిస్తుందని వారు భావిస్తున్నారు. ఓ వెధవ చెప్పిన తప్పుడు మాటల్ని ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మ్రగుతోందని భావించే, మనల్ని బానిసత్వంలో మ్రగ్గించిన దేశ మహిళల చిత్రం రూపొందించగా ఈ దేశంలో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని పత్రికల్లో, పార్లమెంట్లో ఉద్రేకపడుతున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా పశు ప్రవృత్తికి ఓ ఆడపిల్ల జీవితాన్ని బలిచేసి డబ్బు కోసం దిక్కుమాలిన దుర్మార్గపు లుచ్చ అభిప్రాయాలను చెప్పగా దాన్ని సొమ్ము చేసుకుని సమాజహితోని దొంగ పేరు పెట్టిన, నేను చూడని డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించిన ఘనమైన నిర్మాతకి సవినయంగా, స్పష్టంగా, నిర్ద్వందంగా ఒకే ఒక్క మాట చెప్పాలని నరాలు పొంగుతున్నాయి: షటప్. ఈ కాలం రాశాక అమెరికా మిత్రులు డాక్యుమెంటరీని పంపించారు. దాన్ని చూశాక కూడా ఒక్క అక్షరం మార్చాలని నాకు అనిపించలేదు.